నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి, మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అయిద్దని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి. నేను ఇప్పిస్తాను, నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా. ఓకే. మొన్న పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులో ఆటో కార్మికుడు వచ్చి పేద కుటుంబం అద్దె ఆటోలో కుటుంబాన్ని గడుపుకుంటున్నాను అని చెప్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఒకటి ఇతనికి కొని అతని జీవనోపాధి కల్పించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ రోజు నా చేతుల మీదుగా వణుకూరు లేఅవుట్ 2 లో ఉంటున్న నువ్వుల సాయికృష్ణ అనే వ్యక్తికి ఈ రోజు ఆటో ఇవ్వడం జరిగింది. గతంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజున కూడా గుడివాడలో ఇదే విధంగా ఒక కుటుంబం అద్దె ఆటోలో నడుపుతా ఉంటే కుటుంబం గడవట్లేదంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఆటో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే సోషల్ మీడియాలో రకరకాలుగా ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ అని ఇతను పట్టుకోవడానికి మాకు 2 రోజులు పట్టింది. ఇతని నెంబరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి ఇతను లొకేషన్ ట్రేస్ చేసి ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేది కనుక్కొని మరి అతన్ని పట్టుకొని తీసుకొచ్చి ఆటో ఇవ్వడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు అనేక రకాలుగా వాగుతా ఉంటాయి. వాటన్నిటినీ మేము పట్టించుకోం. ఈ రోజు ఎవరైతే ఇతను ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆటో మీద జీవనాధారం, ఈ రోజు అతనికి జీవనోపాధి కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.